రా ఫుటేజ్ 11 ఈ మూవీ నాకు చాలా అంటే చాలా నచ్చింది భయ్య. ఇది ఒక రివెంజ్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ జోనర్ ఎవరెవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్‌గా ఈ మూవీ నచ్చుద్ది. సో, ఇప్పుడు మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూవీలో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. ప్రోస్ గురించి చెప్పుకుందాం. ఈ మూవీ కోర్ పాయింట్ భయ్య. ఇది చాలా అంటే చాలా బావుంది ఇది. ఏదైతే డైరెక్టర్ గారు తీసుకున్నారో అదైతే నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ గారి స్క్రీన్ ప్లే చాలా బావుంది. నవీన్ చంద్ర యాక్టింగ్ చాలా అంటే చాలా బావుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏదైతే గనక మెయిన్ ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి అనేది మనకి ఇంటర్వెల్ బ్యాంక్ బిఫోర్ దాకా కూడా మనకు తెలవదు. అక్కడ చిన్న క్లూ దొరికినా సరే మర్డర్ ఎవరు చేస్తున్నారు అనేది అయితే మనకి మూవీ ఎండింగ్ దాకా అయితే మనం అయితే చెప్పలేం. అంత సస్పెన్స్‌గా ఉంది. చాలా అంటే చాలా ఏదైతే క్యారెక్టర్స్ మనకి ఇంట్రడక్షన్ చేస్తున్నారో ఆ క్యారెక్టరే ఈ మర్డర్స్ చేస్తుందా అన్నట్టు మనకి చూపిస్తారు. బట్ కాదు అనే మళ్ళీ ఎవ్వరు అనేది మనం నెక్స్ట్ ఆలోచిస్తుంటాం. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ వస్తది ఆళ్ళా అనుకుంటాం. బట్ సీన్ లాస్ట్ దాకైతే గనక మనకి రివీల్ అవుతది భయ్య. లాస్ట్‌లో వచ్చే ఆ థ్రిల్లర్ ఎవరైతే ఈ మర్డర్స్ చేస్తున్నారో తెలిస్తే మనకు మైండ్ దెబ్బతది. అంత అంటే అంత కన్విన్స్‌గా తీశారు. ఇంకా దీని ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే హార్ట్ టచింగ్ ఉంటది. ఒక్క చిన్న వయసులో చిన్న పిల్లలు వాళ్ళు బిహేవియర్స్ గనక ఎలా ఉంటే అది సొసైటీకి ఎంత ఎఫెక్ట్ అవుతది, దానివల్ల ఎవరెవరు జీవితాలు పాడైపోతాయి, వాళ్ళు తర్వాత ఎలా తయారవుతారు, వాళ్ళు సొసైటీకి ఎంత అగెనిస్ట్‌గా తయారవుతారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకి మూవీలో చాలా అంటే చాలా మనకు అర్థమయ్యేటట్టు చూపించారు. అదైతే చాలా నచ్చింది. బట్ ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా హార్ట్ టచింగ్‌గా ఉంది. దాంట్లో క్యారెక్టర్స్ అయితే వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే చాలా నటించారు. బట్ ఆ 11 ట్విన్స్‌ని వాళ్ళు వెతకటము, వాళ్ళని మూవీలో తీసుకురావటం మనకు చూపించడం అనేది కూడా మనం మూవీ టీమ్‌కి గాని, డైరెక్టర్ గారికి గాని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా బీజీఎం కూడా చాలా బాగా ఇచ్చారు. డీఓపీ వర్క్ కూడా చాలా బాగుంది భయ్య. పోస్ట్ ప్రొడక్షన్ గాని, ప్రీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న మూవీ, చిన్న బడ్జెట్ అయినా సరే వాల్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా దీని కాన్స్ గురించి మాట్లాడుకోవాలంటే పెద్దగా ఏం లేవు. జస్ట్ ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ఉంటది స్లో నేరేషన్ లిటిల్ బిట్ ఉంటది. అది ఒక 10-15 మినిట్స్. బట్ మనకు మూవీ లాస్ట్‌లోకొచ్చేపాటికి ఆ స్లోగా ఎందుకు రన్ అయింది, ఏంటి అనేది మనకి లాస్ట్‌లో అర్థమవుతది. అది కూడా జస్ట్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయటము. సో, వాళ్ళకి ఇచ్చే ఏదైతే వాళ్ళకొక టాస్క్ ఇస్తారో, ఆ టాస్క్‌ల గురించి వాళ్ళు చెప్పటము, ఇట్లా చిన్న చిన్నగానే ఉంటది. బట్ అది మనకు లాస్ట్‌లోకొచ్చేప్పటికి కనెక్ట్ అవుతా ఉంటది. అది చాలా అంటే చాలా నచ్చింది. సో, ఎవరెవరైతే ఈ టైప్ ఆఫ్ జోనర్ ఇష్టపడతారో వితౌట్ మిస్సింగ్ ఇది మనకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే ఈ ఓటీటీలో అయితే మనకొస్తుంది ఈ మూవీ. డెఫినిట్‌గా చూడండి. మిస్ అవ్వమాకండి. జై హింద్.